సార్ భార్యాభర్తలు డైవర్స్ కేసు వేసుకుంటారు, అది 2-3 సంవత్సరాలు అలా కొనసాగుతూ ఉంటుంది. ఆ టైంలో వీళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఎంతో కొంత ఇచ్చేసాయని చెప్పేసి భార్య కాంప్రమైజ్ అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి భర్త? చాలా మంచి క్వశ్చన్ అడిగారు రవి గారు. ఇలాంటి కేసులు మా దగ్గరికి వస్తుంటాయి. సడన్గా భర్త వచ్చేసి ఇంకా చాలాసారి ఈ కేసు ఇంకా నేను అలసిపోయాను, కోర్టు చుట్టూ తిరిగి నా భార్య ఒప్పుకుంది, ఇంత డబ్బులు ఇస్తే చాలు, ఇంకా నేను సెటిల్మెంట్ చేసుకుందాం, మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోదాం, ఇంకా వద్దని ఒప్పుకుంది. వెంటనే ఇవాళ సాయంత్రం వాళ్ళు వస్తారు సార్ మన ఆఫీస్కి, మనం కూర్చొని రాసేసుకుందాం, నేను డబ్బులు ఇచ్చేస్తాను, సెటిల్ చేసుకుందాం సార్. అలాంటి టైంలోనే నేను ఏమంటానంటే భర్తలకి, ఒక్క నిమిషం ఆగండి, ఈ రోజే మనం కంప్లీట్ చేయాలని ఏం లేదు, మనం కొంచెం ఓపిక పట్టి ఒక్క 2-3 రోజులు లేట్ అయినా కూడా పర్వాలేదు, అదేదో సెటిల్మెంట్ ఏదో కోర్టునే చేసుకుందాము. మీ నెక్స్ట్ డేట్ ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఉన్నా కూడా అది 2 నెలలు మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఇమ్మీడియట్ నెక్స్ట్ డే మార్నింగే మనం అదే సేమ్ ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి జడ్జి గారి ముందు ఒక అప్లికేషన్ వేసి వీళ్ళిద్దరూ ఒప్పుకుంటా అంటున్నారు, జస్ట్ మీడియేషన్ సెంటర్కి పంపిస్తే చాలు అని చెప్తే ఒక్కసారి మళ్ళీ అది మీడియేషన్ సెంటర్కి వెళ్ళి మీడియేషన్ సెంటర్లో వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడుకొని మీరు ఏమైనా డబ్బులు ఒక 50% ఇచ్చేసినా దాని మీద అప్పుడు స్టాంప్ వేసుకొని ఒక ఎంఓఏ మీద స్టాంప్ వేసుకుంటే అది ఆల్మోస్ట్ ఒక కోర్ట్ డాక్యుమెంట్ అది. అప్పుడు దానికి ప్రాపర్ శాంటిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇంక మళ్ళీ ఏమైనా గొడవలు జరిగినా కూడా ఇంకా ప్రాపర్గా మీరు డబ్బులు ఇచ్చేసినట్టే లెక్కలో ఉంటుంది. అంతేగాని కంగారు పడిపోయి మీరు ఇక్కడికి వచ్చాను అక్కడ చెట్టు కింద కూర్చొని డబ్బులు ఇచ్చేస్తాం, ఇంకా అయిపోయింది, ఇంకా ఏదో రాసేసుకుంటాం, పేపరు ఎవరో లాయర్ సైన్ చేస్తారు, లేకపోతే నేను సైన్ చేస్తాను అంటే కుదరదు. గో ప్రాపర్లీ ఇన్ ఎవ్రీ స్టెప్ అని నేను అంటాను.